హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. క్రికెట్లో ఏం జరుగుతున్నా దానికి 7 నెంబర్ను రిలేట్ చేస్తూ కొందరు మీమర్స్ తలా ఫర్ ఏ రీజన్ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. కానీ ధోని హేటర్స్ మాత్రం దాన్ని ట్రోల్గా మలిచి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటి వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సచిన్ అప్పటి వరకు ఎన్నో ప్రపంచ కప్లు ఆడారు, కానీ ఆయన కళ నెరవేరలేదు. క్రికెట్లో ఆయన్ను దేవునిగా అభివర్ణిస్తారు, కానీ ఆ దేవుని కోరిక తీరింది ధోని నేతృత్వంలోనే. 2013 వరకు రోహిత్ ఓ మామూలు ఆటగాడే, కానీ 2013 నుంచి ఆయన ఓపెనర్గా అవతారమెత్తాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కారణం అది ధోని నిర్ణయం. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ప్రత్యర్థి లక్ష్యం 130 పరుగులు మాత్రమే. అందరూ కప్పు మనది కాదనుకున్నారు, కానీ సారథ్య నేపథ్యంతో సరైన నిర్ణయాలతో కప్పు గెలిచి చూపించారు. ఐపీఎల్లో చెన్నైది తిరుగులేని చరిత్ర. 2 ఏళ్లు బ్యాన్ అయినా కూడా జట్టును అగ్రస్థానంలో నిలిపారు. పవర్ ప్లేలో స్పిన్నర్లతో కూడా బ్యాట్మెన్ను కట్టడి చేయవచ్చని నిరూపించారు. ఇలాంటి సందర్భాలు ధోని కెరీర్లో ఇంకెన్నో ఉన్నాయి. వీటన్నింటికి తల మాత్రమే రీజన్ కాకపోయిండొచ్చు, కానీ ఇవి జరిగాయంటే తల ఓ రీజనే. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.